మా హీరో అడుగు పెట్టిందంటే బాక్స్ ఆఫీసులో షేక్ కావాల్సిందే. మా హీరో లైన్లకు వచ్చిందంటే పాత రికార్డులు పర్రం కావాల్సిందే, 100 కోట్లు కుమ్మాల్సిందే. గా డైరెక్టర్ సినిమా వచ్చిందంటే హిట్టు పక్క. గా నిర్మాత పైసలు పెట్టిందంటే కథ మంచిగుంటదిరా. ఇగో గిట్ల మాట్లాడుకుంటారు అభిమానులు. టాకీస్ల సీటీలు సప్పట్లు కొడుతుంటే మురిసిపోతుంటారు యాక్టింగ్ చేసినోళ్ళు. అంతకంటే ఎక్కువ సంబురపడేది అవార్డులతోటే. జూన్ 14 నాడు గదరన్న సినిమా అవార్డులు పంచుడు ఫిక్స్ అయింది. ఫలానా సినిమాలో నేను మస్తు యాక్టింగ్ చేసినా, మా సినిమా సూపర్ ఉంది, డాన్సులు ఇరగదీసిన, పాట సూపర్ వాడినా, మ్యూజిక్ దంచి కొట్టినా అని 1248 మంది దరఖాస్తు పెట్టుకుర్రు అవార్డుల కోసం. 15 మంది కమిటీ మెంబర్లు కూకొని ఎవల పంతనం ఏందో చూసి ఫైనల్ చేస్తారన్నట్టు. తెలంగాణ వచ్చినాక సినిమాలకు అవార్డులు పంచుడు ఇదే ఫస్ట్ కాబట్టి మంత్రులు బట్టి సారు, కోమటిరెడ్డి సారు ముంగట పడి నడిపిస్తుండ్రు కార్యాన్ని. ప్రపంచంలో కూడా ఎంత పెద్ద ఎత్తున సినిమా అవార్డులు చేసుకుంటారో అంతకంటే గొప్పగా హైదరాబాద్ నగరంలో చేయాలనేటువంటి ఆలోచనతోనే మన హీరోలు పైడి జయరాజు, కత్తి కాంతారావు సార్ల పేరు మీద ఇచ్చుడు మంచిగానే ఉంది కానీ గదరన్న అవార్డు సినిమాలకు ఇచ్చుడేందని కొందరు మెస్తలేరు కదా. తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు నెరవేర్చుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. దిల్ రాజు సార్ ఏమో తెలంగాణ సినిమా కంపెనీ పెబ్బ అయితే, జయసుధ మేడం ఈ అవార్డుల కమిటీకి పెబ్బ. నిజాయితీగా మీ జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. పెద్ద టాస్క్ ఇది, ఛాలెంజింగ్. ఇన్ని సినిమాలు చూడడం, బెస్ట్ ఆఫ్ బెస్ట్ మేము సెలెక్ట్ చేస్తాము. తప్పకుండా అందరికీ మాకు మంచి పేరు రావాలి. ఉత్తమ హీరోలు, హీరోయిన్లు, విలన్లు, డాన్సర్లు, ఫైట్ మాస్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, పాటగాళ్ళు ఎవరైతారో గానీ అందులో మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉండేటట్టు చూడుర్రి సార్లు.